పయనం న్యూస్ ఛానల్ ప్రేక్షకులకు శ్రేయోభిలాషులకు శుభాకాంక్షలు. స్వాగతం. ఈ వీడియో మీకు అందిస్తున్న ఈ ప్రోగ్రాం సారాంశం, మీకు చేతనైతే ఒక మంచి పని చేయండి, కాకపోతే ఊరికే ఉండండి, అంతే తప్ప ఒక మంచి పనిని విమర్శించడం తగదు అని సందేశాత్మకంగా ఇచ్చే విధంగా ఈ వీడియోను రూపొందించడం జరిగినది. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే షేర్ చేసి, లైక్ చేసి, సబ్స్క్రైబ్ చేసి మీ అభిప్రాయాలను కామెంట్ రూపంలో తెలియజేయాలని కోరుచున్నాం. సోమవారం అక్టోబర్ 2025 కిక్కిరిసిన అనంతపురం బస్టాండు. అది దసరా పండుగ సెలవులు ముగింపు మహిమో, లేదా మహిళలకు ఫ్రీ బస్సు పథకం మహిమో, లేదా అనంతపురం సోమవారం వారం సంత మహిమో, ఏది ఏమైనప్పటికీ అనంతపురం పట్టణం జనసంద్రమైనది. అనంత బస్టాండు, పట్టణ పురవీధులు, సప్తగిరి సర్కిల్, నీలం సర్కిల్, టవర్ క్లాక్ ఎక్కడ చూసినా జనసంద్రమైనది, పరసై సాగినది. అయితే ట్రాఫిక్ పోలీసులు ప్రతి చోట కంట్రోల్ చేయగలిగినారు. ఎంత ట్రాఫిక్ అంటే 2 వీలర్స్ 4 వీలర్స్ బస్సులు విపరీతమైన రద్దీ. ఎంత రద్దీ అంటే ఒక ఆర్టీసీ బస్సు సప్తగిరి సర్కిల్ నుంచి బస్టాండు చేరుకోవడానికి 3/4 గంట పట్టిందంటే అర్థం చేసుకోవచ్చు. ఇక ఉచిత బస్సు పథకానికొస్తే ఒక సామెత ఉన్నట్లు, గాడిద గుగ్గుళ్ళు తింటుంటే గుర్రానికి కడుపు నొప్పెట. ఇది పెద్దలు చెప్పిన సత్యం. ఏదో పేద మహిళలు, మధ్యతరగతి మహిళలు ప్రయాణ ఖర్చులు తగ్గించాలని ప్రభుత్వం ఆలోచించి ఒక మంచి పథకాన్ని తీసుకువస్తే ఆ పథకాన్ని అందరి మహిళలు సంతోషంగా వినియోగించుకుంటుంటే కొంతమంది దీన్ని కూడా వక్రీకరించడం, వ్యంగ్యంగా మాట్లాడడం, స్త్రీ జాతిని అవమానిస్తున్నారు. దీనిని మాత్రం స్త్రీలు అందరూ ఖండించాలి. బస్సులో సీట్ల కోసం స్త్రీలు ఒకరికొకరు పోట్లాడుతున్నారట. అయితే ఇంతకు మునుపు ఉచిత బస్సు లేనప్పుడు ప్యాసింజర్ల గొడవలు ఆడుకోవడం మనం చూడలేదా? అప్పుడు బస్సులో సీట్ల కోసం చిన్న చిన్న గొడవలు జరుగుతూ ఉన్నాయి, ఇప్పటికీ జరుగుతూనే ఉన్నాయి. 10 మంది కలిసే చోట కొంత ఘర్షణ ఉంటుంది. కాబట్టి ఇలా పథకం విషయంలో నెగిటివ్ ధోరణి తీసుకురాకూడదు. ఉచిత బస్సు పథకం ద్వారానే ఇలా జరుగుతున్నాయని ప్రచారం చేయడం, వీటిని వీడియోలో పెట్టి వ్యంగ్యంగా చూపించడం జరగకూడదు. ఎందుకంటే ప్రభుత్వము ఎన్నికలలో ప్రజలకిచ్చిన హామీ ప్రకారం ఎంత ఖర్చు అయినా భరించి ఈ పథకాన్ని ఎన్డీఏ కూటమి అమలు చేస్తున్నది. ప్రతి మంచి పనిని విమర్శించడం, దాంట్లో తప్పులు వెతకడం, గోరంతను కొండంతను చేసి చూపించడం దుష్టుల లక్షణం. అది మంచే, చెడు చెడే. కొంతమంది పురుషులు వారి ఇంట్లో మహిళలు లేనట్లు,
వారు ఉచిత బస్సును ఉపయోగించకపోయినట్లు మహిళలకు ఉచిత బస్సు విషయంలో పని కట్టుకొని దుష్ప్రచారం చేస్తున్నారు. ఇక కొంతమంది కండక్టర్లు మహిళలలో ఎదురుగానే మీకు ఇంట్లో పని లేదా, అనవసరంగా అక్కడికి ఇక్కడికి తిరగకపోతేనేమి అంటున్న కొన్ని సందర్భాలు కూడా ఉన్నాయి. ఇలాంటి పోకడలకు ఫుల్ స్టాప్ పెట్టి మంచిగా ఆలోచిస్తే బాగుంటుంది. లేకుంటే మహిళల లోకాన్ని కించపరిచినట్లు అవుతుంది. మహిళలకు ఉచిత బస్సు సౌకర్యం దిగ్విజయంగా కొనసాగాలని పయనం న్యూస్ ఛానల్ ఈ ప్రోగ్రాం ద్వారా కోరుకుంటున్నది.